హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షబీనాతో సరదాగా. ఇంక మార్నింగే నేనైతే టిఫిన్ చేస్తున్నాను. ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు, హస్బెండ్ ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు. మార్నింగ్ టిఫిన్ వచ్చి నైట్ మిగిలిన రైసు పులిహోర కలిపేశాను. నైటే చింతపండు రసం తీసి అన్నంలో కలిపేసి పెట్టేశాను, సాల్ట్ వేసి. మార్నింగ్ పోపు పెట్టేశాను, పులిహోర చేసేసాను. తినేసి వెళ్ళిపోయారు. తొందరగానే టిఫిన్ అయిపోయింది, ఇంకేం చేయలేదు. ఇప్పుడు ఆఫ్టర్నూన్కి మాత్రం లంచ్ ఒక మంచి కర్రీ అయితే చేస్తున్నాను. ఫస్ట్ టిఫిన్ అయితే చేసేసాను. టిఫిన్ చేసేసిన తర్వాత మీతో మాట్లాడతాను ఏం కర్రీ చేస్తున్నాను ఏంటి అనేది. లంచ్ చేయడానికి అయితే వచ్చేసాను. ఇంక నేను ఏం చేస్తున్నానంటే ఈరోజు లంచ్లోకి కర్రీ ఏదో చూడండి, ఉప్పు చేప. పప్పుచారు ఉంటే బాగుంటుంది కదా, ఫ్రై చేసినప్పుడు పప్పుచారు ఉంటే బాగుంటుంది. కానీ నేను ఈరోజు టమోటా రసం అయితే పెడుతున్నాను. ఇంకా ఈ ఉప్పు చేప వంకాయలు ఈ రెండు వేసి కర్రీ చేస్తున్నాను, చాలా బాగుంటుంది. ఈరోజు లంచ్లోకి ఇదే అనమాట. ముందుగా అయితే ఈ ఉప్పు చేపను కట్ చేసుకొని వేడి వాటర్లో వేసి బాగా శుభ్రం చేసుకునేయాలి. అలాగే వంకాయలు కూడా కట్ చేసి పెట్టుకునేయాలి. ఈ రెండు చేసి పెట్టుకునేస్తాను. ఈ లోపల టమోటా రసానికి అయితే కూడా రెడీ చేసి పెట్టుకునేస్తాను. ఇవన్నీ రెడీ చేసుకొని మీతో కలుస్తాను. ఈరోజు మంచి రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. వంకాయ ఉప్పు చేప వేసి కర్రీ చేస్తున్నాను, చాలా బాగుంటుంది. నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది మీకు కూడా చూపించేస్తాను. అన్నీ కట్ చేసి పెట్టుకునేసాను. వంకాయలు అయితే కట్ చేసి పెట్టుకునేసాను. ఉప్పు చేపను కూడా బాగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకునేసాను. ఈ ఉప్పు చేపని వేడి వాటర్లో వేసినప్పుడు కొద్దిగా నానిన తర్వాత ఇలా ఈ చేప పైన ఉండే పులుసుని ఇలా చేత్తో రుద్దుతూ క్లీన్ చేసుకోవాలి. ఒక 2 సార్లు అయినా నీట్గా వాటర్తో కడుక్కోవాలండి. ఇప్పుడైతే నీట్గా శుభ్రం చేసి పక్కన పెట్టుకునేసాను. తర్వాత చింతపండు కూడా నానబెట్టుకోవాలి. ఒక నిమ్మకాయ అంత సైజు చింతపండు నానబెట్టుకున్నాను. తర్వాత ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టుకునేసాను. ఇప్పుడు వంకాయ ఉప్పు చేప కర్రీ అయితే చేసుకుందాము, చాలా బాగుంటుంది. పాతకాలం వంట అండి ఇది. ఈ పాతకాలం వంట నేను ఎలా చేస్తాను అనేది మీరు కూడా చూసేయండి. ఇప్పుడు ఈ ఉప్పు చేపను అయితే ఆయిల్లో వేయించుకునేద్దాము. ఇప్పుడు స్టవ్ పైన బండి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ అయితే కొద్ది ఎక్కువగానే వేసుకుంటున్నాను, ఎందుకంటే చేప 2 సైడ్ బాగా ఎర్రగా వేయించుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఉప్పు చేప అయితే వేసుకునేద్దాము. ఇప్పుడు ఈ ఉప్పు చేప ఎర్రగా వేయించుకునేయాలండి 2 పక్కల. చేపలు అయితే వేగిపోయాయి. ఇప్పుడైతే వీటిని ఒక ప్లేట్లోకి తీసుకునేద్దాము. వేయించిన చేపల్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకునేసాను. ఇప్పుడు ఇదే ఆయిల్లో ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు ఈ 3 అయితే వేసుకునేస్తున్నాను. ఆనియన్స్ లైట్గా మగ్గనివ్వాలి. ఆనియన్స్ అయితే ఈ విధంగా మగ్గనివ్వాలండి. ఈ విధంగా మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు అయితే వేసుకునేయాలి. వంకాయలు వేసుకున్న తర్వాత కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు వేసుకునేటప్పుడు చూసి వేసుకోవాలండి, ఎందుకంటే ఉప్పు చేపలో ఎక్కువ ఉప్పు ఉంటుంది కాబట్టి వంకాయల్లో వేసుకునేటప్పుడు తక్కువగా వేసుకోవాలి ఉప్పు. ఒకవేళ తక్కువైనా మళ్ళీ వేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా పసుపు, ఈ 2 వేసుకొని బాగా కలుపుకునేయాలి. వంకాయలు బాగా మెత్తగా మగ్గిపోవాలి. మూత పెట్టి వంకాయలను అయితే మగ్గించుకునేద్దాం. మధ్య మధ్యలో కలుపుతూ వంకాయలను అయితే మెత్తగా మగ్గించుకోవాలి. ఒక సైడ్ అయితే వంకాయ ఉడుకుతూ ఉంది, ఇంకో సైడ్ అయితే నేను రసానికి రెడీ చేస్తూ ఉన్నాను. నేను టమోటా రసం చేయాలి అంటే ఈ టమోటాలని కట్ చేసి మిక్సీ పట్టించేస్తాను. మళ్ళీ దాన్ని చేత్తో మ్యాష్ చేసి ఆ తొక్కంతా పడేయను. ఒకేసారి ఇలా కట్ చేసి మిక్సీ జార్లో వేసి
గ్రైండ్ చేసేసి టమోటా రసం చేస్తాను. చాలా బాగుంటుంది. మీకు ఒక 2 టైమ్స్ ఏమో చూపించాను షార్ట్లో, ఒకసారి లాంగ్ వీడియోలో కూడా పెట్టాను. రసాలన్నీ నేను ఇంట్లో చేసే రసాలన్నీ ఒక 4 రకాలు 5 రకాలు రసాలు కూడా నేను లాంగ్ వీడియోలో పెట్టాను. ఆ వీడియో అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చూడండి. ఇప్పుడు నేను ఫాస్ట్గా ఒక పక్క అయితే ఉప్పు చేప వంకాయ కర్రీ చేస్తున్నాను, ఇంకో సైడ్ రసానికి రెడీ చేస్తున్నాను. లంచ్ టైం కూడా అయిపోయింది. రైస్ కూడా పెట్టేశాను. రైస్ కూడా అయిపోతుంది ఒక 10 మినిట్స్లో. కర్రీ కూడా ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. మా హస్బెండ్ రసం కావాలన్నారు. మా హస్బెండ్ కోసమే రసం అయితే చేస్తున్నాను. టమాటాలు ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసుకొని మిక్సీ పట్టించుకొని రసం చేసేయడమే. మనం మామూలుగా ఎలా రసం పెడతామో అలాగే చేసేయడం అంతే. టమోటా రసం రెడీ అయిపోతుంది. వంకాయ అయితే బాగా ఉడికిపోయింది. ఇది చూడండి, మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. నేను 2 స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేస్తున్నాను. కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది కర్రీ. తర్వాత 1 స్పూన్ ధనియాల పౌడర్ వేస్తున్నాను. ఈ 2 వేసుకొని బాగా కలుపుకునేయాలి. ఈ మసాలాలు వేగిపోయిన తర్వాత చింతపండు రసం కూడా వేసుకునేయాలి. కొద్దిగా వాటర్ కూడా వేసుకుందాము. కొద్దిగానే వేసుకుంటున్నాను. 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఈ వంకాయ బాగా ఉడికిపోవాలి. వంకాయ ఎంత బాగా ఉడికిపోయి కర్రీ అనేది దగ్గర పడాలి కొద్దిగా. ఇదో చూడండి, కర్రీ అంతా దగ్గర పడిపోయింది. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మనం వేయించి పెట్టుకున్నాం కదా ఉప్పు చేప, ఆ ఉప్పు చేప అయితే వేసుకునేయాలి. వేసుకొని బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మళ్ళీ ఉడకనివ్వాలి. వంకాయ వేసి కలుపుకునేసిన తర్వాత కొత్తిమీర కూడా వేసి కలుపుకునేయాలి. ఇలా కలుపుకునేసిన తర్వాత మంటనైతే సిమ్లో పెట్టుకొని 1 నిమిషం కానీ 2 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. 2 నిమిషాలు అయితే అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేయచ్చు. ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు సాల్ట్ రుచి చూసుకోండి. మీకు సాల్ట్ తక్కువగా ఉంటే వేసుకోండి. నాకైతే కొద్దిగా తక్కువగా ఉంది, వేసుకుంటున్నాను. వేసుకొని ఒకసారి బాగా కలుపుకునేయాలి. అంతే, ఉప్పు చేప వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. వేడివేడిగా రైస్ కూడా అయిపోయింది. ఇప్పుడైతే ఒక పట్టు పట్టేద్దాం. పాతకాలం నాటి ఉప్పు చేప వంకాయ కర్రీ. టమోటా రసం కూడా రెడీ అయిపోయింది. మా ఆయన కోసం చేశాను. రైస్ కూడా వేడివేడిగా చేసేసాను. ఇంకా తినడమే. రైస్ అయితే పెట్టుకునేసాను, వేడివేడిగా ఉంది. ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం. చేప చూడండి, దీంట్లో ఎక్కువ ముళ్ళు ఉండవు, ఒకే ఒక ముళ్ళు ఉంటుంది. ఈజీగా తినేయచ్చు. అబ్బా, వేడివేడిగా తింటా ఉంటే చాలా బాగుంది. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసేయండి. మా ఇంట్లో వాళ్ళు రావడం చాలా లేట్ అవుతుంది. ఇంకా 1/2 అవర్ పడుతుంది. ఇంకా మా హస్బెండ్ రావడానికి 1 అవర్ పడుతుంది. వాళ్ళు వచ్చేలోపు నేను తినకుండా అలాగే ఉంటే నాకు ఫుల్ ఆకలి అవుతుంది. అందుకే తినేస్తున్నాను. ఇలా అన్నంలో 2 వంకాయ ముక్కలు పెట్టుకొని తింటూ ఉంటే చాలా బాగుంది. సూపర్. ట్రై చేసేయండి మీరు కూడా. టమోటా రసం చేసానే కానీ దాంతో తినాలనిపించలేదు నాకు. ఈ కర్రీతోనే మొత్తం రైస్ అంతా తినేయాలనిపిస్తుంది. అంత బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. మా హస్బెండ్ రియాక్షన్ కూడా చూద్దాము. ఇంకా మా పిల్లలు తింటారో తినరో తెలియదు, చూడాలి అది కూడా. నువ్వు తిన్నావా చేప? బాగుందా? మీ నాయన ఆస్వాదిస్తా అన్నాడు. బాగుందా బాబా?
కొంచెం ఆయిల్ తగ్గింది, ఆయిల్ వేసి ఉండాలి ఇంకా కొద్దిగా. ఈ ఉప్పు చేప వంకాయ కర్రీ మా హస్బెండ్కి అయితే చాలా బాగా నచ్చేసింది. మా హస్బెండ్ అడిగి మరీ చేపించుకున్నారనమాట ఈ కర్రీ. ఈ చేపలు మా తమ్ముడి దగ్గర నుంచి తెప్పించాను. మా తమ్ముడు యాక్చువల్లీ తిరుపతిలో ఉంటారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో నెల్లూరులో ఉన్నారంట. ఇంకా నెల్లూరు నుంచి తెప్పించారనమాట. ఇంకా కొరియర్ వేశారు. వచ్చిన మరుసటి రోజే ఈ కర్రీ చేయమని చెప్పేసి మా హస్బెండ్ అయితే అడిగారనమాట. ఇంకా నేను కూడా చేయాలని గట్టిగా ఫిక్స్ అయిపోయాను. ఉప్పు చేప వంకాయ కర్రీ ఎంత బాగుండిందంటే కర్రీ అసలు మాటల్లో చెప్పలేము. మా హస్బెండ్ అయితే ఇక్కడ ఇంక చికెన్ మటన్ కూడా ఆపేసి ఇదే చేసి పెట్టి వీళ్ళు ఇదే తినాలి అంటే మా ఖుర్షీద్ ఫేస్ మాడిపోయిందనమాట. మా పిల్లలు అయితే కొద్దిగా సరిగా తినలేదు. ఆడు చూడండి మా బబ్లు ఎలా చేస్తున్నాడో, ఎలా తింటున్నాడో. మా బబ్లుతో మామూలుగా ఉండదు. ఇంక వీళ్ళకి ఇంకా తినరేమో అని డౌట్తోనే టమోటా రసం చేశాను. ఇంక వాళ్ళు టమోటా రసంతో అయితే తినేశారు. కర్రీ మాత్రం సూపర్గా ఉన్నింది, ట్రై చేయండి. అలాగే వీడియో చూసేవాళ్ళు ఒక చిన్న లైక్ ఇవ్వండి. బాగా కొత్తగా చూసేవాళ్ళు జర సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.